second round for you. Mood, fun, beach, bed, sound. ఇదంతా ఓకే, సౌండ్ ఏంటి సో నేను ఒక బీచ్లో పెద్ద విల్లా రెంట్కి తీసుకున్నాను. ఆ విల్లా లోపలికి పెద్ద బెడ్ ఉంది. ఇక్కడ వరకైతే స్టోరీ ఎలా? ఆ పెద్ద బెడ్, ఆ బెడ్ ముందు ఒక సౌండ్ సిస్టమ్ కూడా ఉంది. సౌండ్ సిస్టమ్ మీ ముద్దు నుంచే ఇన్స్పైర్ అయ్యాను. నేను సౌండ్ ఆన్ చేశాను. ఒక అబ్బాయి బాత్రూమ్ నుంచి వచ్చాడు. అబ్బాయి ఇంత బ్యూటిఫుల్ ఉంది. నాకు మూడ్ వచ్చింది. లెట్స్ హ్యావ్ సమ్ ఫన్. అది నేను చెప్పాను. ఫీలింగ్స్ బ్యాంకాక్, కౌగిలి, శాండ్విచ్, లేట్ నైట్, దబడి. ఓకే, నేను ఇక్కడ ఫీలింగ్ సాంగ్స్ చేశాను పుష్ప 2లో. ఆ సాంగ్ చేసి బ్యాంకాక్ ఫ్లైట్ ఎక్కాను. బ్యాంకాక్ ఫ్లైట్ ఎక్కి బ్యాంకాక్ వెళ్ళాను. దేనికి వెళ్ళాను? బీచ్ దగ్గరికి, బీచ్ చూద్దామని బీచ్కి వెళ్ళాను. బీచ్ చూసి అలా వాక్ చేసుకుంటా ఒక స్ట్రీట్కి వెళ్ళాను. ఆ స్ట్రీట్కి వెళ్తే ఎక్కడ చూసినా అందరు కౌగిలించుకునే ఉన్నారు. ఓన్లీ చూస్తున్నాను. సూపర్. లాస్ట్ ఇప్పుడు ఇదెలా చెప్తారని వెయిటింగ్. శాండ్విచ్ అండ్ దబిడి దిబిడి మాస్టర్. నేను అక్కడే అలా వెళ్తుంటే అక్కడ శాండ్విచ్ మసాజ్ అని చూశాను. శాండ్విచ్ మసాజ్ అంటే నాకేం తెలియదు. నేను అక్కడికి వెళ్ళి అక్కడ ఉండేవని అడిగా, వాట్ ఈస్ శాండ్విచ్ మసాజ్ అంటే దబిడి దిబిడి దబిడి. అసలు మాస్టర్ మీలో ఇంత పెద్ద రైటర్ ఉన్నారు. మాస్టర్ ఇంకా నెక్స్ట్ మెల్లగా స్క్రిప్ట్ రాసి డైరెక్ట్ కూడా చేయబోతున్నారు. ఎందుకంటే మాస్టర్ ఎంతో మందిని ముద్దు పెట్టుకోవడం, కౌగిలించుకోవడం చూస్తున్నారు. సో ఇంతటితో మన ఫస్ట్ రౌండ్ అయిపోయింది. సో మన సెకండ్ రౌండ్ పేరు కాకమ్మ జోష్యం మాస్టర్. మన లైఫ్ ఎప్పుడు పాస్ట్, ప్రెసెంట్, ఫ్యూచర్ 3 టర్మ్స్ లో ఉంటుంది కదా. లైఫ్ లో ఏదైనా బ్యాడ్ జరిగితేనే దానిలో నుంచి గుడ్ వస్తుంది. సో అలా మీ లైఫ్లో మిమ్మల్ని ఈరోజు ఈ లెవెల్కి తీసుకొచ్చిన ఏదైనా ఇన్సిడెంట్, ఇది జరగకపోయింటే బాగుండేది, లేకపోతే ఏదైనా లోయెస్ట్ పాయింట్, మీ స్ట్రగ్లింగ్ పాయింట్ ఏదైనా, అదేంటో నాకు ఈరోజు తెలుసుకోవాలండి. హైదరాబాద్కి వచ్చిన తర్వాతే కొన్ని ఇయర్స్ స్ట్రగుల్ అయ్యాం. అప్పుడంతా ఓకే, అప్ అండ్ డౌన్స్ వెళ్తా ఉన్నాయి. అంటే రీసెంట్గా వేరే వచ్చి అంటే మనం చేసిన దాన్ని వేరేగా తప్పని చేయటం, అది కొంచెం బాధ అనిపించింది. మన స్వతహాగా ఏది చెయ్యం, అక్కడ ఉండే సిచ్యువేషన్లో బట్టి అక్కడ బట్టి మనకేమి ఇస్తారో దాన్ని బట్టి మనం ఏం చేయాలో, దానికి ఏం చేయాలో అది చేస్తాం. దాన్ని మళ్ళీ వేరేగా తప్పుగా. కానీ మాస్టర్ అది నిజంగా మిమ్మల్ని ఎఫెక్ట్ చేసిందా? లేదు తేజు, కానీ అది అంటే కావాలని అంతమంది అనేపాటికి ఓకే ఏంటో మనం చేసింది కరెక్టే. అంటే ఇప్పుడు నేను అనుకున్నా నా డైరెక్టర్లకి, నా హీరోలకి నాకు ఏం కావాలని అది ఇస్తున్నాను, ఆ సాంగ్కి ఏం కావాలో అది ఇస్తున్నాం. మరి ఇలా అంటున్నారు అంటే అది ఒకటే సాంగ్ కాదు కదా మాస్టర్, దానికి ముందు కూడా అంటే ఒక కంటిన్యూస్ బ్యాక్ లాష్ వచ్చింది కదా మీకు. దబిడి దిబిడి నుంచి అదిదా సర్ప్రైజ్, ఈ రెండింటికే కదా. ఫీలింగ్ సాంగ్స్ ఎక్స్ట్రాడినరీ కొరియోగ్రఫీ అని చాలా మంది అంటున్నారు. కొంతమంది ఇది కావాలని దాంట్లో కూడా అంటే కోడేకలు పెక్కడానికి గుడ్డికి దాంట్లో కూడా ఇదేమో అది వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య సాంగ్. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య డ్రీమ్కి వెళ్తే ఎలా ఉంటుందో అలాగే చేసాం. అది నా డైరెక్టర్లు, నా హీరోలకి, హీరోయిన్కి అందరికి బాగా నచ్చింది. మిగతా వాళ్ళకి ఏదో పుల్ చేయాలి, లాగాలి, చేయాలని చెప్తే దానికి మనం ఏం చేయలేము. Master, but I'm really sorry about this backlash that came to you. ఎందుకంటే నేను I really feel like you didn't deserve it. ఈ మధ్య సోషల్ మీడియా వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒపీనియన్స్ ఎక్కువైపోయాయి. వాళ్ళు మాస్క్లు వేసుకుని ఏదైనా అనొచ్చు కదా మాస్టర్, ఫేస్ లేదు. వెనకాల కూర్చొని కమెంట్లు వేసేవాడు, ఏదైనా వేస్తాడు. ముందుకు తీసుకొచ్చి ఒకరిని మాట్లాడమని ఇప్పుడు దాకా ఎవరైనా ముందుకు వచ్చి మీతో మాట్లాడారు? ఒకరు కూడా అడిగిన లేదు.
బట్ మాస్టర్ ఐ రియలీ హోప్ ఈ బ్యాక్లాష్ ఈ దీంతోనే మళ్ళీ లైఫ్ లో ఎప్పుడు రాకుండా ఇది తీసుకెళ్లి ఈ బ్యాడ్ రెప్యుటేషన్ అంతా తీసుకెళ్లి మా కాకమ్మ ఎక్కడో అక్కడ వానిష్ చేసేస్తుంది దీన్ని. సో ఇప్పుడు మనం పాస్ట్ లోంచి ఫ్యూచర్ లోకి వెళ్దాము.